ప్రియ సోదరి, మనం మొదట్లో సంచారులుగా ఉండేవారం. ఏం కావాలో కూడా మనకు తెలియదు. మన జీవితం చాలా గందరగోళంలో నడుస్తూ ఉండేది. ఇది ముఖ్యంగా జీవితంలో విజయం సాధించని వారి విషయంలో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ జీవితంలో విజయం లభిస్తే మీరు జీవిత లక్ష్యం గురించి అన్వేషించరు కదా. ఎందుకు వెతకాలి? అన్నీ ఉన్నాయి కదా. అపరిపూర్ణ జీవితం మనలను అన్ని వైపులా విసిరేస్తూ ఉంటుంది. అక్కడకు వెళ్తే ప్రశాంతత లభిస్తుంది, ఇక్కడకు వెళితే ప్రశాంతత లభిస్తుంది అని. అప్పుడు మన జీవిత లక్ష్యం ఏమిటి అని మీరు గందరగోళంలో పడతారు. లక్ష్యం ఒకటే, మనల్ని మనం ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా మలుచుకోవాలి, అంతే. మీరు ఏ పని చేసినా సరే సరిగ్గా, పద్ధతిగా చేయండి. సంపూర్ణంగా చేయండి. సగం పనిని వదిలివేయకండి. ఆ సగం పని జీవితం మొత్తం మిమ్మల్ని వెంబడిస్తుంది. తల్లిదండ్రులకు సేవ చేయాలి. సంపూర్ణంగా సరిగా చేయలేదు. వారు చనిపోయిన తర్వాత కూడా నేను అది చేయలేదు, ఇది చేయలేదు అని జ్ఞాపకం వస్తుంది. మీరప్పుడు రోదిస్తారు. మరి వారు వెళ్ళిపోయారు. ఎవరినైనా క్షమాపణ అడగాలనుకోండి, అరే క్షమించు అంటారు. క్షమాపణ అడిగే పద్ధతి ఇదేనా? అది సరిగ్గా చెప్పండి. చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి. పూజలు చేస్తాం, ధ్యానం చేస్తాం, అవి సంపూర్ణ హృదయంతో చేయండి, లేకపోతే చేయకండి. దాని వలన చాలా నష్టం కలుగుతుంది. పిల్లలను ఎప్పుడూ బలవంత పెట్టవద్దు. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్నకు నేను క్లుప్తంగా వివరించాను. మనం మరింతగా పరిపూర్ణత వైపు ప్రయాణం చేస్తుంటాం. పూర్తి పరిపూర్ణత ఎప్పటికీ లభించదు. మరింతగా పరిపూర్ణత వైపు ప్రయాణిస్తాం. పూర్తి పరిపూర్ణత పొందినప్పుడు ఆ రోజు మీరు మరణిస్తారు. ఎందుకంటే సమస్య పరిష్కారమైంది. మీరు ఇంకేం చేయాలి? హృదయం పెట్టి అన్ని పనులు చెయ్యండి. అదే మీకు తదుపరి మెట్టును. पहले से ही अपन को पर्वत की टोच कभी दिखाई नहीं देती है। जैसे हम आगे जाते हैं वैसे वैसे नजदीक का रास्ता दिखाई देता है। ప్రారంభంలో మనకు పర్వత శిఖరం కనబడదు కదా. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ముందున్న దారి కనపడుతూ ఉంటుంది. మనం చలికాలంలో పర్వత శ్రేణుల్లో ప్రయాణిస్తున్నప్పుడు తెల్లవారుఝామున అంటే ప్రాతకాలంలో మీరు బండి నడుపుతున్నప్పుడు ఎంత దూరం మీకు కనపడుతుంది? 2 మీటర్లు లేదా 3 మీటర్లు మాత్రమే. మనం కొంచెం ముందుకు వెళ్లేంత మాత్రమే రహదారి కనపడుతూ ఉంటుంది. ముందుకు సాగండి, ధైర్యంతో మరియు శ్రద్ధతో. శ్రద్ధ లేని జీవితం నిరుపయోగం. శ్రద్ధగా అనుసంధానం అవ్వాలి. గుడ్డి నమ్మకం ఉండకూడదు. నిజమైన శ్రద్ధ ఎలా వస్తుంది? ఆసక్తితో. ఎవరో మీకు దారి చూపించారు. ఆ రెస్టారెంట్ చాలా బాగుంటుంది, అక్కడ భోజనం చేయండి అని. మీరు వెళ్ళారు. మంచి భోజనం లభించింది. రెండోసారి, మూడోసారి వెళ్ళినప్పుడు కూడా చాలా మంచి భోజనం దొరికింది. అప్పుడు మీకు నమ్మకం వస్తుంది అక్కడ అంతా బాగుంటుంది అని. అలాగే ఆధ్యాత్మిక సాధన ప్రయత్నించి చూడండి. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందో. మన వైపు నుండి పూర్తిగా సిద్ధంగా ఉండాలి. ప్రొద్దుటి ధ్యానం సూర్యోదయానికి ముందే పూర్తి చేయండి. సూర్యాస్తమయానికి ముందే క్లీనింగ్ చేసుకోండి. నిద్రపోయే ముందు ప్రార్థన చేయండి. చేయాల్సింది ఈ 3 విషయాలే కదా. మనం ఇవి శ్రద్ధగా చేస్తే మనం బాబూజీకి ఫిర్యాదు చేయవచ్చు. నేను అన్నీ చేశాను, కానీ ఎప్పటిలాగే ఉన్నాను.
తేడా ఎక్కడ వచ్చింది అని అడగవచ్చు. ఈరోజు చాలా విచారించాల్సిన విషయం ఏమిటంటే, ఒక జంట ఉన్నారు. వారు తమ కుమారుడిని కోల్పోయారు. వారు, "మీరు ఎటువంటి మాస్టర్? ఈ విషయంలో మీకేం అధికారం ఉంది?" అని ఫిర్యాదులు చేస్తున్నారు. నేనన్నాను, "నేను మాస్టర్‌నని మీరు అనుకున్నా సరే, మీ స్నేహితుడిని అని అనుకున్నా సరే, ఇది ఎందుకు జరిగింది? మా దగ్గర నుండి ఎందుకు తీసుకోబడింది? మరణం ఎవరింట్లో సంభవించదు. చిన్న వయసులో చనిపోవడం దుఃఖాన్ని కలిగించే విషయమే. కానీ భగవంతుడిని మనం ఎందుకు నిందించాలి? ఇది పిచ్చితనం." బుద్ధ భగవానుని దగ్గరకు ఒక తల్లి వెళ్ళి, "నా బిడ్డ చనిపోయాడు, వాడిని బ్రతికించండి" అని అడిగింది. ఆ చనిపోయిన శరీరాన్ని తీసుకొని వెళ్ళింది. బుద్ధుడు ఆమెను ఊరడించి, "నాకు ఊరిలో నుండి ఎవరినైనా అడిగి 5 ఆవగింజలు తీసుకొనిరా. అయితే ఎవరింటిలో అయితే ఎవరూ చనిపోలేదో వారి ఇంటి నుంచి తీసుకొని రమ్మని" అన్నారు. మీకు ఆ కథ తెలుసు. ఎవరింట్లోనూ ఎవరూ కూడా చనిపోకుండా ఉండరు. మరణం ఒక సత్యం. వీటన్నింటినీ మీరు విజ్ఞతతో అర్థం చేసుకోవాలి. మరణం తప్పక సంభవిస్తుంది. కొంతమంది సోదరీమణులొస్తారు, "నా భర్త చనిపోయాడు" అని. నాకు కూడా దుఃఖం కలుగుతుంది. కానీ ఆ సమయంలో అందరూ చనిపోతారు, ఆయన కూడా చనిపోయాడు, అది సహజం అని వాళ్ళతో చెప్పలేం. So we have to understand all these things very wisely. मौत तो होने ही वाली है। कई बहनें रोती है कि आते हैं, मेरे हस्बैंड चले गए, और भाई काय को रोती है। हमें भी दुख होता है, लेकिन उस समय में उनको नहीं कह सकता हूँ कि सब मरते हैं, वो भी चला गया, वो भी नेचुरल है। ఆ సమయంలో అలా మాట్లాడి వాళ్ళ దుఃఖాన్ని పెంచడం సబబు కాదు. అందుకే మీకు ఇప్పుడే చెబుతున్నాను. ఎవరైనా చనిపోతే వారి గురించి ఫిర్యాదు తీసుకొని రాకండి. అందరూ చనిపోతారు. మీరు కూడా చనిపోతారు.